శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది శని స్థానంలో శుభచిహ్నాలు. శని స్థానంలో కొన్ని రేఖలు ఉండటం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. అది ఏ ఫలితం అనేది, ఏ రేఖ ఉండటం ద్వారా ఏ ఫలితం ఉంటుందో మనం తెలుసుకుందాం. చాలా మందికి ఏంటంటే ఇలా సున్నాలాగా ఒక రేఖ ఉంటుందన్నమాట. ఇలా సున్నాలాగా రేఖ ఉంటే కనుక అద్భుతంగా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏదైనా సరే అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. అన్ని పరిజ్ఞానం అనేది బాగా ఉంటుందన్నమాట. శస్త్ర చికిత్స సంబంధించింది అవ్వచ్చు, శాస్త్ర పరిజ్ఞానం కానీ, శాస్త్ర సంబంధించిన విషయాలు కానీ అన్నిటికీ కూడా మెయిన్గా ఇలాంటి రేఖ ఉంటే కనుక అద్భుతమైన ఫలితం ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది అనమాట. చాలా మంది కొంతమందికి ఉంటుంది. ఆ రేఖ అనేది ఉన్న వాళ్ళు అదృష్టం, లేని వాళ్ళు దురదృష్టం అని కాదు దాని అర్థం. కనుక ఎవరికైనా సరే మనం ఒక వ్యక్తి ఏ విధంగా ఏ విద్యల్లో రాణించగలుగుతాను అనే ధ్యాస ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కనుక ఈ యొక్క రేఖ కనుక ఉంటే హస్తంలో శాస్త్ర సంబంధించిన పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాస్త్ర సంబంధమైన విద్య అనేది నేర్చుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. అదేవిధంగా ఈ ప్రదేశంలో మరి చాలా మందికి ఏంటంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ త్రికోణాకార రేఖ అంటారనమాట. ఈ త్రికోణాకార రేఖ ఉండటం కూడా మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. ఈ త్రికోణాకార రేఖ ఉండటం వల్ల ఎక్కువ శాతం ఏదైనా సరే అప్పటికప్పుడు అయిపోవాల్సిందే. ఏ పని జరగాలన్నా అప్పటికప్పుడు, అంటే లేట్ అనేది వీళ్ళ ఈ యొక్క ఆలోచనలో ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం పేరు ప్రతిష్టలు, పరిజ్ఞానం, శాస్త్ర సంబంధించిన విషయాల్లో ఎక్కువగా పేరు ప్రతిష్టలు రావడానికి ఈ రేఖ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ రేఖ ఉండటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా శని కర్మకారకుడు కాబట్టి ఈ రేఖ ఉండటం వల్ల సహజంగా ఈ రేఖ లేకపోతే ఒకవేళ చదువుకున్న వాళ్ళైనా సరే పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు, కానీ ఈ రేఖ ఉంటే ఆ చదువుకి సంబంధించిందంతా కూడా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. ఇదే ప్రదేశంలో రవిరేఖ అనేది ఉంటే ఏమవుతుంది? రవిరేఖ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని రవిరేఖ అంటారు. ఈ రవిరేఖ కనుక ఉంటే ఎక్కువ శాతం అన్నిట్లో కూడా అన్ని కళల్లో రాణించగలుగుతారు. ఏ కళారంగంలో అయినా సరే ముందు స్థిరపడతారనమాట. స్థిరమైన ఆలోచనలు ఉంటాయి, చేసే పనిలో దృష్టి ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ శాతం మానసికంగా మనోధైర్యం, శారీరకంగా దృఢత్వమైన సంకల్పం అనేది ఎక్కువ ఉంటుంది కనుక వీరు ఈ రేఖ ఉంటే కనుక అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అయితే ఎవరికైనా సరే ఈ రేఖ లేదే, నా జీవితం ఇంతేనా అని అనుకోకుండా, రేఖ లేకపోతే దానికి సంబంధించిన ఉపాసన, ఇది శని స్థానం కనుక, జాతకంలో శని కనుక, అంటే ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే జాతక పరంగా జాతక చక్రం చూసుకున్నప్పుడు శని నీచంగా ఉన్నప్పుడు ఇది మంచి రేఖ. ఈ రేఖ ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యలన్నిటికీ కూడా శని భగవానుడి యొక్క ఆరాధన చేసి శని భగవానుడి యొక్క పూజ చేసుకోవడం వల్ల సత్సంకల్పంగా ఈ యొక్క రేఖలు అనేది ఆ చెడు ఫలితాలు లేకుండా శుభ ఫలితాన్ని శీఘ్రంగా మనకి సంప్రాప్తిస్తుంది అనమాట. అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.